కేవలం 190 సంవత్సరాలు. ఈ దేశంలో వందల సంవత్సరాలు, 1000 సంవత్సరాల పాటు ఒక రాజ్యం శక్తివంతంగా దేశాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలు మన దేశంలో అనేకమైనటువంటి కనపడుతుంది. చోళ రాజులు, లేకపోతే ఇవాళ తమిళనాడు సంబంధించినటువంటి రాజులు 1000 సంవత్సరాలు ఒక డైనాసిటీ ఈ దేశాన్ని పరిపాలించింది. అంటే అంతటి శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాల గురించి మనం మాట్లాడుకోము. కానీ ఆంగ్లేయుల ఏ రకమైనటువంటి విధేయత లేకపోతే మిగతా విషయాలు మనం చూపిస్తామనేటువంటి విషయము మనకు అక్కడుంటుంది. అప్పుడప్పుడు ప్రయాణంలో చాలా మంది తగ్గుతుంటారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలుసా తెలియదా లేకపోతే ఆ రెండింటి మధ్య ఎట్లా ఉంటారో ఒక అర్థం కాని ప్రశ్న ఉంటుంది. కాబట్టి ఈ యొక్క భావదాస్యం అంటే లేకుంటే సాంస్కృతికమైనటువంటి ఒక బానిసత్వంలో పట్టి ఆంగ్లేయుల విద్య, ఆంగ్లంలో మాట్లాడకపోతే వాడు ఎందుకు పనికిరాని కింద లెక్క కట్టినటువంటి రోజులు మనం ఇంకా చూస్తాం. కాబట్టి అసలు ఆంగ్లేయులు అంటే ఏంటి, వాడు చరిత్ర ఏంటి, వాడు ఏం చేశారు? 1857 సంవత్సరం తర్వాత 1947 మధ్య జరిగిన చరిత్ర పోరాటం లేకపోతే ప్రయత్నాలు చెప్పండి. వీర సావర్కర్ చరిత్రలో 6 స్వర్ణ పథకాన్ని పుస్తకం రాశారు. నేనేమంటానంటే 1857 నుంచి 1947 స్వతంత్రం మధ్య జరిగినటువంటి ఒక ప్రయత్నం ఏదైతుందో అది భారతదేశానికి చాలా గొప్ప ఒక స్వర్ణ పుటనండి. ఎందుకంటే ఒక రకంగా 1857 తర్వాత ఈ దేశం అంతర్ముఖమైపోయింది. ఈ దేశము ఈ పరిపాలిస్తున్నటువంటి ఆంగ్లేయులను ఎదుర్కొనేందుకు ఎన్ని రంగాలలో ఎవరెవరు ఏ రకంగా ప్రయత్నం చేశారో అన్ని కనుక చరిత్ర కనుక మనం తీసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆ కాలఖండంలో ఈ దేశంలో జన్మించినటువంటి అనేక మంది మహాపురుషులు, వీరులు, యోధులు, స్వతంత్రం కోసం బలిదానమైనటువంటి వాళ్ళ యొక్క చరిత్ర మొత్తం మన దేశం యొక్క చరిత్రలో ఆ 1857, 47 మధ్య కాలంలో. కాబట్టి అది ఒక స్మరణ పుస్తకం. అట్లాగే ఈ పుస్తకంలో ప్రధానంగా నేను ఎంపిక చేసుకున్నటువంటి విషయం మన సంస్కృతి, మన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని తిప్పికొట్టేందుకు ఎవరెవరు ఏ రకంగా ప్రయత్నం ప్రారంభం చేశారు అనేటువంటి విషయం ఏదైతుందో ఆ విషయము దీంట్లో ప్రస్తావన చేసేందుకు నేను ప్రయత్నం చేశాను. దయానంద సరస్వతి స్వామిజీ వారు ఆర్య సమాజ్ స్థాపించారు 1875 సంవత్సరంలో. ఆ తర్వాత రామకృష్ణ మఠం స్థాపించబడింది. దాని తర్వాత 1925 సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సంఘం స్థాపించబడింది. అంటే ఆర్య సమాజ్ తర్వాత 50 సంవత్సరాల కాలఖండంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ దేశంలో ప్రారంభమైంది. ఇవాళ ఈ దేశంలో, ప్రపంచంలో సంఘం యొక్క ఒక వ్యవస్థని, ఒక శక్తివంతమైనటువంటి వ్యవస్థగా, ఈ దేశానికి ఒక కేంద్ర బిందువుగా ఈ శక్తిని ఇవాళ తీసుకుని రావడం అనేది జరిగింది. అంటే దానికి దయానంద సరస్వతి, తర్వాత బంకించంద్ర చటర్జీ వందే మాతరి గీతం ఏదైతుందో మన యొక్క అధర్వణ వేదంలో ఉన్నటువంటి మాతా భూమికి పుత్రోహం పృథివ్యాక అని చెప్పినటువంటి ఈ భూమి సూత్రం యొక్క మంత్రం ఏదైతుందో దానికి ఒక రకంగా ఆధునిక వ్యాఖ్యానం అని చెప్పచ్చు. ఓ తల్లి నీకు నమస్కారం, వందే మాతరం అంటే ఓ తల్లి నీకు నమస్కారం. ఆ తల్లి ఎవరు? దుర్గా, సరస్వతి. ఇట్లా ఆ దాంట్లో వర్ణన చేశారు. స్వతంత్ర పోరాటానికి ఒక శక్తినిచ్చినటువంటిది వందే మాతరం. కాబట్టి ఆర్య సమాజ్ స్థాపించిన దయానంద సరస్వతి, బంకించంద్ర చటర్జీ, తర్వాత స్వామి వివేకానంద గురించి మనం బాగా అర్థం చేసుకోవాలంటే చికాగో ఉపన్యాసం తర్వాత కొలంబో నుంచి ఆల్మూరా వరకు వారు తిరిగినటువంటి ఒక తుఫాన్ పర్యటన. ఆ పర్యటనలో వారు చెప్పినటువంటి విషయాలు ఈ దేశాన్ని జాగృతం చేసేందుకు చెప్పినటువంటి విషయాలు మనం గమనించాలి. స్వామి వివేకానంద అనుకుంటారు చాలామంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గర్వసే కభోగం హిందూ అని చెప్పిందని అనుకుంటారు. కానీ అది చెప్పింది స్వామి వివేకానంద. గర్వసే కహో హమ్ హిందూ హై అనేటువంటి మాటని చెప్పినటువంటి వారు స్వామి వివేకానంద. హిందుత్వం ఈ దేశం యొక్క జాతీయత అని ఎస్టాబ్లిష్ చేసింది. దానికి కావాల్సినటువంటి తర్కము, దానికి కావాల్సినటువంటి విషయాలు మొత్తం కూడా అందించినటువంటి వాడు స్వామి వివేకానంద. దాని పూర్వాపరాలు చెప్పినటువంటి వాడు వీర సావర్కర్. ఒక
ఎమోషన్ టచ్ ఇచ్చినటువంటి వాడు స్వామి వివేకానంద. అట్లాగే వివేకానంద, వీర సావర్కర్, డాక్టర్ కి గురించి వీళ్ళందరూ ఏ రకమైన పద్ధతిలో ఈ ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. దానికి సంబంధించినటువంటి వివరాలను సంక్షిప్తంగా ఇచ్చేందుకు ఒక చిన్న ప్రయత్నం చేశాను. చివరిలో సంఘం ఇవాళ ఏ రకంగా పనిచేస్తుంది, ఎట్లా ఇవాళ దేశంలో ఉంది, ఇటువంటి విషయాలు సంఘం సెడ్జెంట్ ఉత్సవాల సమయంలో సంఘానికి సంబంధించిన ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏదైతుందో ఇది స్వయం సేవకులు అందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రయత్నం దీనికోసం చేయడం జరిగింది. చాలా విషయాలు ఇంట్లో చెప్పచ్చు, కానీ వేరే విషయాలు సబ్జెక్ట్ గురించి మాట్లాడేందుకు సాగించడానికి వచ్చిన్నారు. కాబట్టి ఇంతటితో నేను దీన్ని పూర్తి చేస్తాను.